పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ రామలక్ష్మిక. ఈరోజు ప్రధాన వార్తాపత్రికల్లోని కొన్ని ముఖ్య అంశాలు అయితే తెలుసుకుందాం. మొదటిగా ఈనాడు వార్తాపత్రికను చూసుకుంటే, భారత్కు విజయం తిలకం. ఇక ఆసియా కప్ మనదే, టీమిండియాను గెలిచిన తెలుగు అబ్బాయి. నిన్న ఆసియా కప్లో భాగంగా పాకిస్తాన్కి ఇండియాకి జరిగిన మ్యాచ్లో ఇండియా అయితే ఘన విజయం సాధించింది. ఇక మరొక వార్త చూస్తే గ్రూప్ 2 ఫలితాలు వచ్చాయి. 782 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక. ఇక టాపర్కు జిఏడిలో ఏఎస్ఓగా పోస్టింగ్ వచ్చింది. ఇక పురుషుల టాప్ 5లో 4 సబ్ రిజిస్టర్లు, మహిళల టాప్ 5లో 4 నయబ్ తహసీల్దార్లట. ఇక గ్రూప్ 2 పోస్టింగ్లు కూడా వచ్చేసాయని చెప్పాలి. ఏకంగా 782 పోస్టింగ్లు అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పటికే వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పోస్టులకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక అనేది కూడా క్లియర్ అయిపోయింది. సో టాపర్గా వెంకట హరవర్ధన్ రెడ్డి అయితే ఉన్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరొక వార్తను చూసుకుంటే, తలమానికంగా ఫ్యూచర్ సిటీ వచ్చే 10 ఏళ్లలో ఇక్కడ ఫార్చ్యూన్ 500 సంస్థల పెట్టుబడులు. మన చరిత్రను మనమే రాసుకుందాం. ఫ్యూచర్ సిటీ కార్యాలయం శంకుస్థాపనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇకపోతే కనుక నిన్న జరిగిన ఫ్యూచర్ సిటీ శంకుస్థాపనలో ఆయన మాట్లాడిన మాటలు, అంటే ఇక్కడ రాబోయే ఈ 10 ఏళ్లలో కూడా ఈ యొక్క ఫ్యూచర్ సిటీని అనేది మరింత ముందుకు తీసుకెళ్ళాలి, డెవలప్మెంట్ అంతా మనం అందరం కలిసే చేయాలని చెప్పేసి ఆయన మాట్లాడిన మాటలు. అలాగే ఎప్పుడూ న్యూయార్క్ బాగుంది, టోక్యో సింగపూర్ నగరాలు బాగున్నాయి, దుబాయ్ చాలా బాగుంది అనుకోవడమే కానీ 70 ఏళ్ళుగా అలాంటి నగరాలు ఉండాలి కలలు కంటున్నాం. ఇలా ఇప్పుడు మన చరిత్రను మనమే రాసుకుందాం, ప్రపంచానికి తలమానికంగా భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిందామని చెప్పేసి ఆయన ప్రసంగంలో భాగంగా మాట్లాడారు. మరొక వార్తను చూసుకుంటే, ఆలమట్టి ఎత్తు పెంపును సీఎం అడ్డుకోరేం. రాష్ట్రంలో భాజపా కాంగ్రెస్ జాయింట్ వెంచర్ ప్రభుత్వం. అచ్చంపేట జనగర్జన సభలో కేటీఆర్. ఇకపోతే కనుక ఆయన జనగర్జనలో ఒక సభలో మాట్లాడుతూ ఈ యొక్క ఏదైతే కర్ణాటక ప్రభుత్వం ఆలమట్ట ప్రాజెక్టు ఎత్తు పెంచేందుకు ప్రయత్నిస్తుందో దాన్ని ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి అడ్డుకోవట్లేదని చెప్పేసి అంటున్నారు. అలాగే రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ జాయింట్ వెంచర్ ప్రభుత్వం అనేది నడుస్తుందని చెప్పేసి ఆయన ఒక సంచలన వ్యాఖ్య అయితే చేయడం జరిగింది. ఇక మరొక వార్తాపత్రికను చూసుకుంటే, ఆంధ్రజ్యోతి. మూసీ పునరుజ్జీవానికి సహకరించాలి, నిర్వాసితులకు శాశ్వత నివాసం కల్పిస్తాం, పేదలకు అన్యాయం జరిగే పని ఏదీ చెయ్యను, కబ్జాలు సాగవనే హైడ్రాపై బురద జల్ల యత్నం. ఇక ఎన్ కన్వెన్షన్పై నాగార్జునకు ముందు చెప్పాం, తర్వాత ఆయనే సహకరించారు. బతుకమ్మ కుంటకు విహెచ్ పేరు సీఎం రేవంత్ రెడ్డి. అంబర్పేటలో బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం. ఇక నిన్న బతుకమ్మ కుంటను ప్రారంభిస్తూ ఆయన అయితే కనుక మూసీ పునరుజ్జీవానికి కూడా అందరూ సహకరించాలి, పేదలకు అన్యాయం జరగకుండా ఉండేలా కూడా చూస్తామని చెప్పేసి ఆయన మాట్లాడారు. అలాగే నేడు స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. అన్ని ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియ వేగంగా జరిగేలా చర్యలు కూడా తీసుకుంటుందని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ ప్రభుత్వం కోరిన నేపథ్యంలో సోమవారం షెడ్యూల్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే కనుక అన్ని ఏర్పాట్లు చేసినట్లయితే చెప్తుంది. అంటే సోమవారం నాటికి షెడ్యూల్ అనేది పూర్తిగా విడుదల అవుతుంది. అలాగే మరొక వార్త చూసుకుంటే, న్యూయార్క్ను మరిపించేలా ఫ్యూచర్ సిటీ నిర్మాణం ప్రపంచ అబ్బురపడేలా చేస్తాం, విదేశాల గురించి ఇంకెన్నాళ్ళు మాట్లాడుకుందాం, బయట దేశాల వారు గొప్పగా చెప్పుకునేలా చేస్తాం, 10 ఏళ్లలో ఫార్చ్యూన్ కంపెనీలన్నీ ఫ్యూచర్ సిటీలోనే ఉండేలా కూడా మేము చూస్తామని చెప్పేసి అంటున్నారు. అలాగే రైతులకు అభ్యంతరాలు ఉంటే మాట్లాడుకుందాం, రియల్ ఎస్టేట్ కోసమే అంటూ నా పైన విమర్శలు కూడా వస్తున్నాయని చెప్పేసి సీఎం మాట్లాడిన మాటలు అయితే ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఇక మరొక వార్త, F1 ఓపీటీ విద్యార్థులు $1,00,000 కట్టక్కర్లేదు. ఇక ఇప్పటికే అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వారు మరో ఉద్యోగానికి మారిన మినహాయింపు. H4 వీసాపై ఉన్నవారికి వర్తించదు. H1B వీసాపై అమెరికా ఇమిగ్రేషన్ నిపుణుల స్పష్టత. ఇక సందేహాలుంటే సీఎం ప్రవాహి ప్రజావాణిలో సంప్రదించాలని చెప్పేసి సూచిస్తున్నారు. ఇక మరొక వార్తాపత్రికను చూసుకుంటే, భారత్కు విజయ తిలకం, 9వసారి ఆసియా కప్ గెలిచిన టీమిండియాకు హోరాహోరీ ఫైనల్లో పాక్పై భారత్ను గెలిచిన తిలక్ వర్మ.
టోర్నీలో పాకిస్తాన్పై 3 మ్యాచ్ల్లోనూ భారత్ ఘన విజయం. ఇకపోతే కనుక నిన్న జరిగిన ఆసియా కప్లో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఈ హోరాహోరీ మ్యాచ్లో అయితే కనుక భారత్ ఘన విజయం సాధించింది. సో ఇదైతే కనుక 9వసారి ఆసియా కప్ గెలిచిన టీమిండియా అని చెప్పేసి కూడా అంటున్నారు. ఇక మెయిన్గా చెప్పాలంటే కనుక మన తెలుగు రాష్ట్రాల నుంచి తిలక్ వర్మ ఆడిన ఆట అయితే మరింత బాగుందనే చెప్పేసి ఈ యొక్క మ్యాచ్లో అయితే కనుక ఆయనకి ఒక మంచి గుర్తింపు కూడా వచ్చింది. తిలక్ వర్మ 53 బంతుల్లో 3 ఫ్లోర్లు 4 స్పిన్నర్లతో 69 నాట్అవుట్. ఇక మరొక వార్తను చూసుకుంటే ఇకపై పాలన ఫ్యూచర్ సిటీ నుంచే నెలలో 3-4 రోజులు నేను బట్టి ఇక్కడే ఉంటాం సీఎం రేవంత్ రెడ్డి. ఇక 10 ఏళ్ళు అవకాశం ఇస్తే ఫార్చ్యూన్ 500 కంపెనీలను ఇక్కడికే రప్పిస్తా. ఇక్కడ నుంచి బందర్ పోర్ట్కు రోడ్లు, చెన్నై బెంగళూరుకు బుల్లెట్ రైళ్లు, ఇక మీ భూములు గుంజుకం ఒప్పించి మెప్పించే తీసుకుంటామని చెప్పేసి అంటున్నారు. ఇక డిసెంబర్లో యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ భవన ప్రారంభం కూడా. ఇక ఫ్యూచర్ సిటీ శంకుస్థాపనలో భాగంగా ఆయన మన సిటీలో తీసుకురాబోతున్న అభివృద్ధి పనుల కోసం అయితే ఆయన మాట్లాడారు. ఇక ఎక్కడా లేని విధంగా మన భారతదేశంలోనే ఈ ఫ్యూచర్ సిటీ అనేది అత్యంత అద్భుతంగా అలాగే ఫ్యూచర్కి ఉపయోగపడే విధంగా చేస్తామని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఇక మరొక వార్త, అల్మట్టి ఎత్తును ఆపుతావా, కృష్ణానదిపై కర్ణాటక కుట్రను నిలువరించే దమ్ముందా. ఇక నల్లమల పులిగా చెప్పుకునే సీఎం రేవంత్ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలి. రాహుల్ గాంధీ తనను ఎప్పుడు తీసేస్తాడోనన్న భయంతో ఉన్నాడు. అచ్చంపేటలో బీఆర్ఎస్ ఇక ఈ యొక్క జనగర్జన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడిన మాటలు ఇవైతే. ఇక మరొక వార్తను చూసుకుంటే ప్రమాదమా కుట్ర, తమిళనాడులోని కరూర్ ఘటనలో 40కి చేరిన మృతుల సంఖ్య. ఇక ఘటనపై 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని చెప్పేసి ఇటు గవర్నర్ కూడా చెప్పడం జరిగింది. ఇక భద్రత వైఫల్యమే కారణం అంటున్నారు అన్నా డిఎంకే వాళ్ళు. అలాగే బాధిత కుటుంబాలకు 20 లక్షల చొప్పున విజయ్ ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించినట్లు తెలుస్తుంది. ఇక మరొక వార్తను చూసుకుంటే కాల్పుల విరమణ కుదరదు, మావోయిస్టులు ఆయుధాలు వదిలేసి లొంగిపోవాలి. ఇక ఆయుధాలు వదిలేస్తే ఒక తూట కూడా పేల్చం, లొంగిపోయే వారికి రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతామంటున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సో ఇక మరొక వార్తను చూసుకుంటే కనుక 1న బంగాళాఖాతంలో అల్పపీడనం, ఉత్తర మధ్య బంగాళాఖాతంలో అక్టోబర్ 1న అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇక ప్రస్తుతం ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. సో మళ్ళీ ఈ యొక్క బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. రేపు వచ్చే నెల 1వ తారీఖున అయితే కనుక ఈ అల్పపీడనం ఏర్పడితే దాని ప్రభావం అయితే కనుక ఇటు మన తెలంగాణ రాష్ట్రాలపైన పడే అవకాశాలు కూడా ఉన్నట్లు ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ రోజు వార్తాపత్రికలోని అప్డేట్స్ అయితే ఇవి. మళ్ళీ రేపటి వార్తాపత్రికలో కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.